హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మంచి దోశనే కాదు, చాలా హెల్దీ అయినటువంటి దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది కొర్ర బియ్యంతో దోశ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది. అస్సలు బియ్యం వాడట్లేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనే చెప్పొచ్చు అనమాట. మనం రెగ్యులర్గా బియ్యంతో చేసే దోశల కంటే కూడాను ఇలాగ ట్రై చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి దోశ రెసిపీని చూసే ముందు అందరూ కూడాను ఒక లైక్ చేయండి. లైక్ చేశారనుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కొర్రబియ్యం దోశను చేయడానికి ఒక గిన్నెనైతే తీసుకోండి. ఆ గిన్నెలో ఏ కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా పర్వాలేదు. అలాగే పొట్టుతో ఉన్న పప్పు అయినా పొట్టు లేని మినపప్పు అయినా ఏదైనా తీసుకోవచ్చు. 1-2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి 5 గంటల పాటు నానబెట్టండి. అలాగే వేరొక గిన్నె తీసుకొని 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు కొర్రబియ్యం తీసుకోండి. ఈ కొర్రబియ్యం అనేవి మనకి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి, లేదనుకోండి బయట కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి చాలా చాలా మంచిది హెల్త్కి. ఇవైతే 2 కప్పులు వేసుకోండి. అలాగే మీరు మినపగుళ్ళు వేసుకునే పని అనుకోండి, ఇందులోనే కలిపేసి నానబెట్టుకోండి. నేను పొట్టుతో ఉన్నది కాబట్టి సెపరేట్గా వేసి నానబెట్టాను. 2 కప్పులు వేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి వాటిని కూడా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసుకొని 5 గంటల పాటు రెండింటిని కూడాను నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత 2 కూడాను చక్కగా నానిపోతాయి. కొర్రబియ్యం అలాగే పప్పు 2 బాగా నానిపోతాయి. అయితే మనం మినపగుళ్ళు వేసుకోలేదు, పొట్టుతో ఉన్నది వేసాం కాబట్టి పొట్టు సెపరేట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పొట్టునంతటిని కడిగేసి క్లీన్ చేసుకోవాలి. అదే మీరు మినపగుళ్ళు అనుకోండి కొర్రబియ్యంలో కలిపి నానబెట్టుకోండి. ఇప్పుడు నేనైతే పప్పులో నుంచి పొట్టునంతా తీసేసి ఇప్పుడు కొర్రబియ్యాన్ని అలాగే పప్పుని కలిపేయండి. ఇలాగా కొర్రబియ్యాన్ని మినపప్పుని నానబెట్టుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు. అయితే మిక్సీలో వేసామనుకోండి రుబ్బిన తర్వాత 5 నిమిషాల పాటు గరిటెతో అలాగా రుబ్బుని కలుపుతూ ఉండాలి. గిన్నెలోకి వేసిన తర్వాత నొరగ ఫామ్ అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అదే గ్రైండర్లో వేసామనుకోండి ఆ పని అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా గిన్నెలో వేసేసి మనం అయితే ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, పిండి అనేది ఇలా నలగాలి. మిక్సీలో అయినా ఇలాగే మెత్తగా నలిగిపోవాలి, గ్రైండర్లో అయినా ఇలాగే నలిగిపోవాలన్నమాట. ఇప్పుడు నలిగిపోయిన ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మిక్సీలో రుబ్బినప్పుడు చెప్పాను కదా, ఇలా గిన్నెలో వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు గరిటతో తిప్పుతూ ఉంటే నొరగ ఫామ్ అవుతుంది. అంటే మనం గ్రైండర్లో వేసినట్లనే వస్తుంది. అప్పుడు మనం పులియబెట్టుకోవాలి. అదే గ్రైండర్లో అనుకోండి ఇలా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీని తగ్గట్టు నీరైతే వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అయితే మూత పెట్టేసి 8 గంటల పాటు పులియబెట్టండి. అంటే ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. 8 గంటల తర్వాత పిండి చూస్తున్నారా ఎంత బాగా ఫెర్మెంటేషన్ అయిందో. ఇలాగా ఎయిర్ బబుల్స్ ఏర్పడాలన్నమాట. ఇలాగా ఎయిర్ బబుల్స్ ఏర్పడ్డాయి అనుకోండి దోశ క్రిస్పీగా వస్తుంది, అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇలా పులిసిన పిండిని మనం ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో కలపండి. అలాగైతేనే అందులో ఏర్పడిన ఎయిర్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపిన పిండిలో నుంచి మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. అయితే మిగిలి ఉన్న పిండిని ఉప్పు వేయకుండానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 2 రోజుల పాటు హ్యాపీగా వేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న పిండిలోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం కలిపేయండి. కలుపుతున్నప్పుడు మనకి పిండి థిక్నెస్ని బట్టి వాటర్ కావాలి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసేసి పిండి గరిటె జారుగా ఉండేలాగా కలుపుకోండి. చూస్తున్నారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పెనాన్ని స్టవ్ పై పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి. ఇలా తుడవడం వల్ల దోశ అనేది మనకు చాలా బాగా కాలుతుంది అనమాట. పెనానికి బాగా స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్క గరిటె పిండిని వేసుకొని దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేసేయండి. అయితే దోశ పెనం పైన పిండి వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టండి. దోశ వేయడం అయిపోయిన వెంటనే మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టేయండి. ఇప్పుడు దోశ అనేది ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా క్రిస్పీగా వస్తున్నాయి అని. ఈ దోశల్ని మనం ఎలా కావాలంటే అలాగా కాల్చుకోవచ్చు అనమాట. క్రిస్పీగా కావాలి అనుకోండి మంట కొంచెం తగ్గించి కాల్చుకోండి. అదే సాఫ్ట్గా కావాలి అనుకోండి మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. నేనైతే క్రిస్పీగా చేస్తున్నాను, చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారా, మనకి ఇలాగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని హ్యాపీగా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయన్నమాట. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా క్రిస్పీగా ఉన్నట్లు. నేనైతే
ఈ దోశలకి పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. చాలా చాలా బాగుంది. అలాగని ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ఇలాగా మీరు కూడాను కొర్ర బియ్యంతో హెల్తీగా షుగర్ వాళ్ళకి హ్యాపీగా పెట్టండి. నెల రోజుల్లో షుగర్ తగ్గడం ఖాయమన్నమాట. ఇలాంటి దోశల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.